యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు అర్పిస్తున్నాము. మీరిచ్చిన భాగ్యము కొరకు వందనాలు ప్రభు. మీ సేవ చేయుటను మించిన భాగ్యము లేదు. అందుకే మిమ్మల్ని కొనియాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ సాగిలపడుతున్నాను. మా ప్రేక్షకులు రక్షించబడాలి. ఇది మీ సంకల్పం, మీ చిత్తం, మా అభిలాష. నెరవేర్చండి ప్రభు. యేసే పరిష్కారానికి ఆర్థిక అవసరతలు ఉన్నాయి, వీటిని తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలను మీరు పొందండి. వాక్యము ద్వారా మమ్మలను ఆశీర్వదించండి. నీ వాక్యమునకు ఉన్న శక్తి చేత మమ్ములను ఆదరించండి ప్రభువా. వివిధ శ్రమలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, భారములు కలిగిన మనుషులను జ్ఞాపకం చేసుకోండి. వారు వాక్యం వింటుంటే వారితో స్పష్టంగా మాట్లాడండి. యేసు దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 3వ అధ్యాయము, లూకా శుభవార్త 3వ అధ్యాయము 7వ వచనము నుండి 14వ వచనము వరకు ఉన్న వాక్య భాగం నిన్న ధ్యానించినదే. నేను మరోమారు ధ్యానించాలని ఆశపడుతున్నాను. దీనిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను తన యొద్దకు బాప్తిస్మము తీసుకోవటానికి వచ్చినటువంటి మనుషులతో మాట్లాడుతూ 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాడు. అదేమిటంటే, గాడ్ ఈజ్ ద జడ్జ్ అండ్ యూ విల్ బి జడ్జ్డ్ బై ద గాడ్. దేవుడు న్యాయాధిపతి, దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్కడూ తప్పక తీర్పు ఎదుర్కోవాలి. మరొకటి ఏమిటంటే, యూదులు స్వాభావికంగా ఒక మనస్తత్వం ఏర్పడి ఉన్నవాళ్ళు. ఆ మనస్తత్వం ఏమిటంటే, మేము అబ్రహాము సంతానం. అబ్రహాము దేవునితో నిబంధనకు వచ్చినవాడు. గోప్యాంగ చర్మమును కత్తిరించి నిబంధన గుర్తును ఆ జాతంతా కలిగి ఉన్నారు. కాబట్టి మేము పుట్టుకతోనే అబ్రహాము యొక్క ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యాలుగా ఉన్నాం అనే భావన వారికి ఉంది. అబ్రహాము యొక్క వంశములో పుట్టినంత మాత్రాన ఒక బర్త్ రైట్ వచ్చినట్లుగా పరలోకం వస్తుంది అనే భావనలో
వారు ఉండటాన్ని ఖండించాడు బాప్తిస్మమిచ్చు యోహాను. కానీ ఆనాటి ప్రజలైతే మేము మోషే యొక్క శిష్యులము, అబ్రహాము యొక్క సంతానము, దట్ ఈజ్ అవర్ ప్రివిలేజ్ అండ్ గాడ్ ఈజ్ అవర్ ఓన్ గాడ్, మేము ఎలా ఉన్నా పరలోకానికి పోతాం అనే భావనలో ఉండారు. దాన్ని ఖండించాడు. ఇవాళ కూడా చాలామంది ఆనాటి యూదుల వలె మేము క్రైస్తవులము, మా తల్లిదండ్రులు క్రైస్తవులు, మా తాత ముత్తాతలు క్రైస్తవులు, మా తల్లి సంఘం ఫలానా, మేము పరలోకానికే పోతాం, మాకు మారు మనసుతో పని లేదు, విశ్వాసంతో పని లేదు, మేము బీసీసీకి చెందినవారం కాబట్టి పరలోకం మాదే అనే భావన చాలా మందిలో ఉంది. మారు మనసు పొందకుండా ఎవడూ పరలోకానికి పోడు. విశ్వాసము కలిగి జీవించకుండా ఎవడు పరలోకానికి పోడు. దేవుని తీర్పులో విశ్వాసికి బహుమానము, విశ్వసించని వానికి శిక్ష తప్పదు అని చెబుతూ బాప్తిస్మమిచ్చు యోహాను వారికి హెచ్చరికలు చేశాడు. అబ్రహామునకు సంతానమని చెప్పుకుంటున్న వారితో ఈ రాళ్ల వలన కూడా అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలుగుతాడు అన్నాడు. ఎందుకన్నాడు? అబ్రహామునకు మృతతుల్యమైన దేహం వచ్చింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మృతతుల్య దేహము అని వ్రాసింది. అంటే అతని యొక్క సంతానోత్పత్తి కణములు మృత స్థితిలోకి వెళ్ళాయి. జాగ్రత్తగా వినండి, వయస్సును బట్టి కాదు. ఎందుకంటే ఆనాడు అనేక మంది ఆ వయస్సులో సంతానోత్పత్తి చేసిన వారు ఉన్నారు. కొందరు బైబిల్ పండితులు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే దేవర్ సిక్ అని. అబ్రహాము శారీరకంగా సిక్ కండిషన్లో ఉన్నాడని అంటారు. కానీ వృద్ధాప్యమందు అనే పదము, ముసలితనము అనేటువంటి పదం బైబిల్లో వాడబట్టాన్ని బట్టి మరికొందరు దైవ సేవకులు ఇచ్చినటువంటి వివరణల్లో వృద్ధాప్యమే కారణం అంటారు. ఈ రెండు విధాలు కూడా సమాజంలో ఉనికిలో ఉన్నాయి. ఏమైనప్పటికీ ఇక్కడ అబ్రహాము ముఖ్యం కాదు, అబ్రహామునకు సంతానం ఇచ్చిన దేవుడు ముఖ్యం. మృతతుల్య దేహంలో అబ్రహాముకు సంతానం ఇచ్చిన వాడు రాళ్ల నుండి సంతానం కలిగించలేడా? కనుక అతని యొక్క ఉద్దేశం ఏంటంటే దైవశక్తిని గురించి మాట్లాడటం, దైవశక్తిని గురించి మాట్లాడటం. మంటి నుండి నరుని చేసిన వాడు రాళ్ల నుండి చేయగలడు అని నమ్మటం. కనుక దేవునిపై ఉన్న విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు యోహాను. తరువాత గొడ్డలి చెట్టు వేరు ఉంచబడింది, మంచి ఫలం ఫలించిన చెట్టు అగ్నిలో వేయబడుతుంది, నరకబడుతుంది అన్నప్పుడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్పిన వాక్యం నెరవేరుతుంది. ఒక వ్యక్తి నేను విశ్వసించాను అనంటే అది ఎలాగో తెలుస్తుంది లోకానికి? విశ్వాసానికి సంబంధించిన ఫలము, సేవకు సంబంధించినటువంటి ఫలము, అటువలనే మారు మనసుకు తగినటువంటి ఫలము మనం జీవించకుండా, ఫలించకుండా, ఆ ఫలం నిలిచుండకుండా ఆ ఎష్యూరెన్స్ నాకుంది అని ఎట్లా చెబుతావు? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడకుండా రూపాంతరం చెందాడని ఎట్లా చెబుతాము? మోషే
ఈ ఐగుప్తులో ఫరో స్థానంలో కూర్చుండిపోయి ఉంటే నాయకుడని ఎలా చెబుతాము? సాత్వికుడని ఎలా చెబుతాము? క్రీస్తు నిందను భరించటానికి సమస్తం వదిలాడని ఎలా చెబుతాము? కనుక మాట వేరు, క్రియ వేరు. నీ క్రియలో నీ విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. నీ క్రియలో విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. నేను మొన్న 8వ తారీఖున కృతజ్ఞతా కూటం పెట్టాను. ఆ కృతజ్ఞతా కూటం పెట్టినప్పుడు కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయడానికి కూడా డబ్బు లేదు. చిన్న మొత్తం చేతిలో ఉంది. ఒక పని కొరకు ఇవ్వబడింది. అది దానిని వెచ్చించి కొన్నాను. ఉదయం 11 గంటల వరకు ఆ మీటింగ్కి కావలసినటువంటి ఏ విధమైన ఏర్పాట్లకు నా చేతిలో వాగ్దాన రూపంగా కానీ నగదు రూపంగా కానీ లేవు. నిన్నటి దినం మీటింగ్ అయ్యే నాటికి 30,000 ఎక్స్పెండిచర్ దేవుడు పంపించారు. ఏ అవసరత ఏ విధంగా తీరుతూ వస్తుందో జరుగుతూనే వెళ్ళిపోయింది. సభ పూర్తయింది. సభ పూర్తయిన తర్వాత సోదరులు లెక్క చూచారు. చూచినప్పుడు మిగులు కనపడినది, సమృద్ధి కనపడినది. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఎవరైనా ఒక సభ పెట్టాలంటే ముందు డబ్బు చూసుకుని పెడతారు. నగదు నిల్వతో ప్రారంభించినది విశ్వాసం కాదు, విశ్వాసపు క్రియ అంతకంటే కానే కాదు. కనుక నేను మహావిశ్వాసిని చెప్పటం లేదు సుమా. ఆ ప్రభువు తన బిడ్డలకు ఇచ్చే ప్రొవిజన్ విషయంలో ఆ క్రియ కనిపిస్తుంది. నాట్ బికాజ్ ఆఫ్ మీ, బికాజ్ ఆఫ్ మై గాడ్ అండ్ హిస్ ప్రొవిజన్. ఇట్ ఈస్ ప్రూవ్డ్. My faith is proved. Because of the grace of God it is proved. దేవుని కృప వలన నా విశ్వాసం రుజువు చేయబడింది. ఎవరికి? నాకే, మా సిబ్బందికి, మేము ఇది దగ్గరుండి చూస్తున్న వారికి. అలాగనే రేపు ఈస్టర్ పండుగ ఈవినింగ్ నుండి స్టేట్ వైడ్ ఛానల్లో, ప్రేమ సాక్షి అనే ఛానల్లో అనుదినము ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశం చెబుతున్నాను. యోబు గ్రంథం బ్లెస్సింగ్ టీవీ టైం మీకు ఇన్ఫార్మ్ చేస్తాను కొద్ది దినాల్లో. ఈ ఛానల్లో వాక్యం చెప్పటానికి, ముందుకు రావటానికి 1 పైసా లేదు. విశ్వాసంతో ముందుకు వచ్చాం. అది క్రియగా మారి సమాజానికి కనిపిస్తుంది. అదే చెబుతున్నాడు. గొడ్డలి చెట్టువారున ఉంచబడింది అన్నప్పుడు యు ఆల్వేస్ రిమెంబర్ దట్ యు ఆర్ అండర్ ద జడ్జిమెంట్. బీ కేర్ఫుల్ బిలీవర్స్. విశ్వాసులు కూడా గుర్తుపెట్టుకోవాలి. తీర్పు దేవుని ఇంటి వద్దనే ప్రారంభమవుతుందన్నాడు పేతురు భక్తుడు. డిఫరెన్స్ ఏమిటో చెప్పనా? విశ్వాసి ఇక్కడే తీర్పు తీర్చుకుంటాడు. విశ్వాసి తనకు తాను తీర్పు తీర్చుకుంటాడు. అవిశ్వాసి నాకు తీర్పు లేదనుకుని తీర్పులోకి వస్తాడు. అది వ్యత్యాసం. నేనైతే అనుక్షణం, ప్రతి సంభవం, ప్రతి సంఘటనలో నాకు నేను తీర్పు తీర్చుకుంటాను. హియర్ ఐ యామ్ రాంగ్, ఓ మై లార్డ్, ఫర్గివ్ మీ అని అడుగుతాను. I always put the petitions, mercy petitions to the throne of the heaven, the throne of the grace. Give me the forgiveness, my Lord. నా దేవా, నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాను. నన్ను ఈ అరగంటలో చేసిన పాపాన్ని బట్టి క్షమించు. ఇదిగో ఈ కంటి చూపుతో చేసిన పాపాన్ని బట్టి క్షమించు. ఈ వినికిడితో చేసిన పాపమును బట్టి క్షమించు. నా హృదయంలోని ఉన్నటువంటి తలంపుల చేత చేస్తున్న పాపాన్ని బట్టి క్షమించు. ఒక ఎస్ఎంఎస్లు ఏ విధంగా, వాట్సాప్ మెసేజెస్ ఏ విధంగా పోతుంటాయో, రిపీటెడ్గా వెళుతుంటాయో,
అంతకంటే ఎక్కువగా, అంతకంటే వేగంగా, అంతకంటే బలంగా కృపాసింహాసనం దగ్గరకు నా మెర్సీ పిటిషన్స్, కనికరం కొరకైన అభ్యర్థనలు అనుదినం పోతూనే ఉన్నాయి. 26 ఏళ్ల సేవా జీవితంలో ఈ అభ్యర్థనలు అత్యధికంగా వెళుతున్నాయి. అత్యధికంగా ఇప్పటికీ వెళుతున్నాయి ప్రభు సన్నిధికి. ఎందుకు? అయ్యో, నేను తీర్పులోనికి రాకుండా నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా అని అడుగుతున్నాను. విధానం ఒక్కసారి చెబుతాను, వినండి, చాలా అత్యవసరం. దేవుడు మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి, పరలోకంలో మనం ఆయనతో కూడా నిత్యజీవం కలిగి ఉండాలి అంటే ఒకటి, పొజిషనల్ శాంక్టిఫికేషన్ అవసరం. క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డామనేటువంటి విశ్వాసం అత్యవసరం. రెండవది, ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ అవసరం. భూమి మీద పరిశుద్ధులంగానే జీవించాలి, రాజీ లేదు. మూడవది, అల్టిమేట్ శాంక్టిఫికేషన్. పొజిషనల్ శాంక్టిఫికేషన్ గివెన్ బై గాడ్ అండ్ అల్టిమేట్ శాంక్టిఫికేషన్ విల్ ఆల్సో గివెన్ బై గాడ్. ఆపాదించబడినటువంటి పరిశుద్ధత, సంపూర్ణను చేసేటువంటి పరిశుద్ధత దేవుడు ఇస్తూ ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్లో మనల్ని భాగస్తున్నాం అన్నాడు. కనుక ఐ షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్, ఐ మస్ట్ లివ్ ఏ ఫెయిత్ఫుల్ లైఫ్. ఇట్ ఈజ్ నీడెడ్ వన్. ఎందుకు? బహుమానము పొందినట్లుగా. అది విశేషం. కనుక సహోదరుడా, సహోదరి, గొడ్డలి వేరునే ఉంచబడింది విశ్వాసికి కూడాను. యూ విల్ బి జడ్జ్డ్ మీన్స్ నాట్ టు గో టు ద హెల్ ఫైర్, బట్ టు హ్యావ్ ద పనిష్మెంట్ ఆన్ ద ఎర్త్. భూమి మీద మనము దాని పర్యావసానం అనుభవిస్తాము. దేవునితో సంబంధాన్ని కోల్పోము, కానీ సహవాసాన్ని కోల్పోవటం వలన నరకానుభవాన్ని భూమి మీదే చూస్తాం, ఒంటరితనాన్ని భూమి మీదే చూస్తాం, కరువును, కాటకమును భూమి మీదే చూస్తాం. విశ్వాసులారా, గుర్తెరగండి, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది అన్నప్పుడు యూ విల్ బి జడ్జ్డ్ బై గాడ్ ఫర్ ఆల్ యువర్ యాక్షన్స్. అది మంచిదైనా చెడ్డదైనా సరే నీవు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. తర్వాత జనులు పశ్చాత్తాపడుతున్నారు. అలాగైతే మేమేమి చెయ్యాలి అని అడిగారు. ఈ ప్రశ్న నాకు చాలా ఇష్టమైన ప్రశ్న. నేను దేవుణ్ణి ప్రతిరోజు అడిగే ప్రశ్న. లార్డ్, వాట్ కెన్ ఐ డూ టుడే ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్? నా కొరకు నేనేం చేయాలి, నీ కొరకు నేనేం చేయాలి? నా బాధ్యతగా నా ధర్మాలను నేను ఏ విధంగా నిర్వర్తించాలి? నీకు జవాబుదారిగా ఉండుటకు నేను ఎట్లా బ్రతకాలి? ఈ ప్రశ్నకు అతనిచ్చిన జవాబు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. సింపుల్ ఆన్సర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన అనుదిన జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యముతో కూడిన ఆజ్ఞ. ప్రాఫిటబుల్ కమాండ్మెంట్. ప్రాఫిటబుల్, మోస్ట్ ప్రాఫిటబుల్, బహు ఆశీర్వాదకరమైన, బహుధన్యకరమైన, బహు లాభకరమైన ఆజ్ఞ ఏమిటంటే, నిన్ను నీవు ప్రేమించుకుంటున్నట్లు నీ పొరుగువానిని ప్రేమించడం. పొరుగువానిని అంటే పక్కింటోడిని అని కాదు, ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎవరైతే అవసరములు ఉన్నారు, ఎవరైతే కష్టములు ఉన్నారు, ఎవరైతే ఆపదలు ఉన్నారు, ఎవరైతే కన్నీటితున్నారు, ఎవరైతే క్రీస్తు అవసరతున్నారు, అక్కడ నువ్వు ఉండటమే ప్రేమించటం. కనుక సమరయుడు ప్రేమించినట్లుగా ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ నీవు ఇతరుల పట్ల చూపించు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి అదే ముఖ్యమైనటువంటి ఉద్దేశము అని చెబుతున్నాడు. తర్వాత ఆహారం గలవాడు, వస్త్రం గలవాడు అనే 2 స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. మానవునికి అవసరం ఏమిటో తెలిసిన, ఏదైనా వనములో మానవుడు పాపం చేసిన తరువాత వెంటనే చేసిన మొట్టమొదటి పని సిగ్గు కప్పుకున్నాడు.
వస్త్రం. ప్రభు కూడా వస్త్రమే ఇచ్చాడు. చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చాడు. చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చాడు. అర్థమవుతుందా? కనుక వస్త్రం కలిగిన వాడు వస్త్రం లేని వానికి వస్త్రం ఇవ్వమన్నాడు. ఇక్కడ నేను ఒక అప్పీల్ ఇవ్వన, మన ఇండ్లలో ఎన్ని వస్త్రాలు, అన్యూజ్డ్ క్లాత్స్ దయచేసి లేని వారికి ఇచ్చేసేయండి. మీరు ఉపయోగించనటువంటి వస్త్రములు, మీరు ఊరెళితే మీ సూట్ కేసు ఎట్లా సర్దుకుంటారో అట్లా ఉండాల మీ ఇంటిలో మీ సొంతగా వాడే వస్త్రం. ఒక్కొక్క రోబోలో ఒక్కొక్క అల్మార్లో వందలాది చీరలు, వందలాది చుడీదార్లు, ఒకటి కాదు రెండు, సంవత్సరానికి రోజుకొకటి కడితే కూడా మిగిలిపోయే అంతటి వస్త్ర సమృద్ధి ఐ సా ఇన్ మెనీ హౌసెస్. ఎన్నో ఇండ్లల్లో దుప్పట్లు రగ్గులైతే ఎవ్రీ ఇయర్ కొంటాం, కానీ మిగిలిన ఎవరికి దొంతర్లు పెట్టించుతాం. అవునా? షూస్ అయితే ఒక్కొక్క ఇళ్లలో చూస్తుంటే ఎన్ని రకాలు షూస్. మీరు వాడనివి ఇతరులకు ఇచ్చినా చాలండి, భారతదేశంలో అస్సలు కరువు ఉండదు. మీరు వాడనివి నా మాటన్నారా, మీరు వాడనివి అవసరతలో ఉన్న వాళ్ళకి ఇస్తే, అసలు నేను చెబుతున్నాను, కొందరు ఇండ్లల్లో సామాను ఉంటుందండి. మా అమ్మ ఎంత సామాను ప్రొక్యూర్ చేసేదో. మా చిన్నప్పటి నుంచి అమ్మకు నాకు ఆర్గ్యుమెంట్ అది. అమ్మ ఎంత సామాను అంటే, నాయన ఇది చాలా అవసరం రా మనకి, 10 మంది వచ్చిపోయే ఇల్లు అని సర్ది చెబుతుండేది. అమ్మ చనిపోయి 6 మాసాలు అయిపోతుంది. ఆవిడ సామాను ఇంక అట్లనే ఉంది. గివ్ ఇట్ టు అదర్స్ విచ్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ టు యూ. రెండవది, ఈవెన్ దో యు ఆర్ యూజింగ్ ఇట్ ఆల్సో, ఇఫ్ ఇట్ ఈస్ సర్ప్లస్ టు యూ, యూ గివ్ ఇట్ టు అదర్స్. అది కూడా చెప్పాడు. నేను ఇంకో డిగ్రీ తగ్గించి మాట్లాడా, వాడనది ఇవ్వండి అని. ఆయనైతే వాడుతున్నది 2 ఇచ్చామన్నాడు. అక్కడ ఆయన హీ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది ఈక్వాలిటీ, హీ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద నీడ్ ఆఫ్ ద అదర్స్. ఫుల్ఫిల్లింగ్ ద నీడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇతరుల యొక్క అవసరం తీర్చడం మీద మాట్లాడుతున్నాడు ప్రభు. కొరత ఉన్న వాడికి కొరత లేకుండా నీ సమృద్ధిని పంపు. వై యు వేస్ట్ ఇట్? అది ప్రభువు కోరుతుంది. ప్రేమ అంటే ఈ ఒక్క పదాన్ని వర్ణించుకుంటూ పోతే ప్రేమ అర్థమైపోతుంది. సోదరుడా, సోదరి, నేను ఏలూరు నగరంలో రాత్రి వేళ సంచరిస్తున్నప్పుడు ఒకప్పుడు విస్తృతంగా రోడ్ల మీద పడుకుని ఉండేవాళ్ళు కనపడేవాళ్ళు. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు చాలా సంఖ్య తగ్గిపోయింది. చలికాలంలో సైతం, వేసవికాలంలో సైతం. విజయవాడలో ఉంది ఇంకా అది. నేను ఢిల్లీలో కూడా చూశాను, నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఫుట్పాత్స్ మీద పడుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి కొన్ని వందల గదులు, 10ల సంఖ్యలో గదులున్న గృహాలు ఉన్నాయి. ద్వితీయ ఉపదేశకాండంలో రాస్తూ అన్నాడు, ఒకడు నా ఆజ్ఞలను పాటించిన ఎడల భూమి మీద ఎవడు పేదవాడు? ఎస్, అవును. సమృద్ధిలో ఉంటున్న క్రైస్తవుడా, కొరతలో ఉన్న క్రైస్తవేతరుణ్ణి నీ సోదరుడిగా ఈ దినం నుంచి భావించు. దాట్ ఈస్ క్రిస్టియానిటీ, అది క్రైస్తవ్యం. కనుక ఈ వచనం నేను నిన్న వివరించినప్పుడు నా మనసు ఎందుకో ఎక్కువ చెప్పలేకపోయాను అనిపించి మరలా చెబుతున్నాను. నేను తొందరపడి ముందుకు వెళ్ళటం లేదు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని సమృద్ధిగా వినియోగించుకోవాలనుకుంటున్నాను. మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు అనేటువంటి విషయాన్ని ట్యాక్స్ కలెక్టర్స్ తోటి, ఎవరిని బాధ పెట్టద్దు అనేటువంటిది సైనికులతోటి చెప్పినప్పుడు, ఇట్ అప్లైస్ టు ఎవ్రీవన్, నాట్ ఓన్లీ టు ద ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ ద సోల్జర్స్. ఎవరికైనా ప్రిన్సిపల్ ఒకటే,
ఎవరు ఎవరిని బాధ పెట్టద్దు. రెండవది, ఎవరము అక్రమంగా ఏమీ తీసుకోవద్దు, ఉచితంగా కూడా తీసుకోవద్దు. కండిషన్ అప్లైస్, నీడ్ ఉన్నప్పుడు, ఇచ్చినవాడు ఉన్నప్పుడు తప్ప. ఉచితంగా తీసుకోవటాక బైబిల్లో ఏ భక్తుడు ఒప్పుకోలేదు, నో అన్నారు, అవసరం లేదన్నారు. కనుక నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దన్నప్పుడు ఇంటెగ్రిటీ ఇన్ యువర్ ఎంప్లాయ్మెంట్ ప్లేస్, నువ్వు పని చేస్తున్న చోట యథార్థతగా జీవించు బాబు, నీ ఉద్యోగం వల్ల ఇతరులు సఫర్ అవ్వకుండా చూసుకో అనేది చెప్పాను. అంటే నీ ఉద్యోగ ధర్మం గురించి మాట్లాడాడు. చాలామంది ఉద్యోగులు చాలా హార్ష్గా ఉంటారు, చాలామంది ఉద్యోగులు రెక్లెస్గా ఉంటారు. అలా ఉండద్దు. ట్రీట్ పీపుల్ విత్ కన్సర్న్ అండ్ లవ్. ప్రేమతో, కనికరంతో ప్రజలతో సర్వీస్ ఇవ్వటానికి నీ జాబ్ ఉండాలి తప్ప ప్రజలపై బాసిజం చేయటానికి నీ జాబ్ కాదు. కనుక దేవుడు నీకు ఇచ్చినది ఉద్యోగము అధికారం చలాయించడానికి కాదు, సేవ చేయటానికి. ఏ అధికారి ఎవరిని బెదిరిస్తున్నా అతడు తన ఉద్యోగ ధర్మానికి ద్రోహం చేస్తున్నవాడే. డిసిప్లిన్ పేరిట బెదిరిస్తున్నా కూడాను అతడు ద్రోహం చేస్తున్నట్లే. క్రమశిక్షణ వేరు, వేధింపు వేరు. దేవుడు క్రమశిక్షణకు వేధింపుకు వ్యత్యాసం తెలియనివాడు కాదు సుమా. తీర్పులోకి వస్తావు, జాగ్రత్త. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 15వ వచనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము, మారు మనస్సు దయచేయము. మొట్టమొదట నన్ను మార్చండి ప్రభు, నాలో మార్పు స్థిరంగా దయచేయము. వింటున్న వారిలో అనుగ్రహించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.